హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 23 నవంబర్ 2024న ఈనాడు న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీస్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి ఇండియా పక్కలో మరో బల్లెం. బంగ్లాదేశ్లో షేక్ హసీనా పాలన మీద, ఇంకా దేశంలో ఎక్కువైపోతున్న అవినీతి మీద, ఇంకా రాజకీయ హింస మీద, వీటన్నిటి మీద కూడా విద్యార్థులు తిరుగుబాటు చేశారు. అలా ప్రొటెస్టులు చేస్తున్న వాళ్ళ మీద కాల్పులు జరపడంతో చాలామంది చనిపోయారు. తర్వాత దేశమంతా అల్లర్లు అనేవి జరిగాయి. అప్పుడు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా వచ్చి భారతదేశంలో ఆశ్రయం పొందారు. తర్వాత ఏమైందంటే నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చినటువంటి మొహమ్మద్ యూనస్ ఆపద్ధర్మ నాయకుడిగా ఉన్నారు. అంటే ఇంటరిమ్ గవర్నమెంట్కి చీఫ్ అడ్వైజర్గా ఉన్నారు. అయితే ఇప్పుడు అక్కడ ప్రజలు ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారు. ఎన్నికలు జరగకపోతే అక్కడ మళ్ళీ అల్లర్లు జరిగే అవకాశం ఉంది. కానీ న్యాయ వ్యవస్థలోనూ పాలనాపరంగా ఇంకా ఆర్థికంగా మార్పులు తీసుకురాకుండా ఎన్నికలు నిర్వహించినట్టయితే మళ్ళీ అధికారం చేతులు మారే అవకాశం ఉంది. ఆ విధంగా సంస్కరణలు అనేవి జరగకపోయే అవకాశం ఉంది. అప్పుడు మళ్ళీ అల్లర్లు జరిగే అవకాశం ఉంది. ఇంకా అంతేకాకుండా బంగ్లాదేశ్కి అప్పులు ఇద్దామని చెప్పేసి చైనా డిస్కషన్ చేస్తుంది. కానీ చైనా నుంచి చాలా అప్పులు తీసుకుంటే మళ్ళీ అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వస్తుంది కదా అని చెప్పేసి బంగ్లాదేశ్ ఆలోచిస్తుంది. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారు కదా. ట్రంప్ వచ్చేసి వేరే దేశాలకి ఆర్థిక సహాయం చేయడానికి వ్యతిరేకంగా ఉంటారనమాట. ఆ విధంగా కూడా బంగ్లాదేశ్కి ఒక భయం అనేది ఉంది. ఏమని అంటే అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ బంగ్లాదేశ్కి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఇప్పుడు ట్రంప్ పాలనలో అది వస్తుందా లేదా అన్న భయం అయితే ఉంది. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే బంగ్లాదేశ్లో మత శక్తులు కూడా మళ్ళీ యాక్టివేట్ అవుతున్నాయి. అయితే ఇలా ఈ అన్ని విషయాల వల్ల బంగ్లాదేశ్లో అనిశ్చిత పరిస్థితులు అనేవి వస్తే మన దేశానికి కూడా నష్టం ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఉగ్రవాదము, అక్రమ వలసలు ఇవన్నీ కూడా పెరుగుతాయి. కాబట్టి బంగ్లాదేశ్ ఏం చేయాలంటే వచ్చే ఏడాది ఎన్నికలు నిర్వహించే టైం కల్లా సంస్కరణలన్నీ చేపట్టాలి. తర్వాత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి. తర్వాత అమెరికా మద్దతు కోల్పోకుండానే చైనా దగ్గర నుంచి కూడా ఆర్థిక సహాయం తీసుకోవాలి. అంతేకాకుండా ప్రపంచ బ్యాంకు ఇంకా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా బంగ్లాదేశ్కి హెల్ప్ చేయాలి. మిగతా దేశాలు బంగ్లాదేశ్ని వదిలేసినట్టయితే బంగ్లాదేశ్ చైనా వల్ల చిక్కుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతా దేశాలు కూడా బంగ్లాదేశ్ని వదిలిపెట్టకూడదు. అలా బంగ్లాదేశ్లో స్థిరత్వాన్ని నెలకొల్పాలి. ఈ ఎడిటోరియల్ రాకేష్ భాటియా గారు రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి సైబర్ భద్రతలో సౌదీ పాఠాలు. ప్రస్తుతం సైబర్ భద్రతలో సౌదీ అరేబియా ప్రపంచంలో నెంబర్ 1గా ఉంది. సౌదీ అరేబియా జనాభాలో 98% పైగా అక్షరాస్యులు ఉన్నారు. వాళ్ళ జనాభాలో 93% ఇంటర్నెట్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. 73% ప్రజలైతే రోజు ఒక 7-8 గంటల పాటు సోషల్ మీడియాలోనే ఉంటున్నారు. అందుకనే సైబర్ నేరగాళ్ళు సౌదీ అరేబియాని చాలా టార్గెట్ చేశారు. 2012లో చూసుకుంటే సౌదీ అరేబియాలోని ఒక ఆయిల్ సంస్థ మీద సైబర్ దాడి జరిగి ఒక వారం రోజులు అక్కడ ముడి చమురు ఉత్పత్తి, సరఫరా, ఎగుమతులు ఇవన్నీ కూడా ఆగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత సైబర్ నేరాలు అనేవి పెరుగుతూనే ఉన్నాయి. అందుకని సౌదీ అరేబియా ఏం చేసిందంటే 2017లో నేషనల్ సైబర్ సెక్యూరిటీ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ఏం చేసేదంటే దేశవ్యాప్తంగా సైబర్ భద్రత వ్యవస్థని అభివృద్ధి చేసేది. ఇంకా అంతేకాకుండా అంతర్జాతీయ సంస్థలు ఉంటాయి కదా సైబర్ సెక్యూరిటీ విభాగంలో, వాటితో పార్ట్నర్షిప్ అనేది క్రియేట్ చేసుకొని దేశవ్యాప్తంగా సైబర్ భద్రతని చాలా ఇంప్రూవ్ చేసింది. ఇంకా అంతేకాకుండా సైబర్ భద్రతా విభాగంలో నిపుణులని చాలా పెద్ద ఎత్తున తయారు చేసుకోవడానికి కూడా సౌదీ అరేబియా స్టెప్స్ తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే విద్యార్థులకి సైబర్ నేరాల నియంత్రణల మీద అవగాహన కల్పించడము, ఇంకా సైబర్ సెక్యూరిటీ కోర్సులు అందించడము, ఇంకా సైబర్ సెక్యూరిటీ కోర్సులు చేసే వాళ్ళకి ఉపకార వేతనం కూడా ఇవ్వడము, ఇలా అన్ని స్టెప్స్ తీసుకొని సైబర్ భద్రతా విభాగంలో నిపుణులను కూడా తయారు చేసుకుంటుంది. ఇలా ఇన్ని స్టెప్స్ తీసుకొని ఒకప్పుడు సైబర్ నేరాల నియంత్రణల సూచీలో ఒకసారి 25వ స్థానం, ఒకసారి 30వ స్థానం తెచ్చుకున్నటువంటి సౌదీ అరేబియా ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ 1గా ఉంది. కాబట్టి ఆ దేశం ఫాలో అయ్యే వ్యూహాల్ని మనం కూడా ఇంప్లిమెంట్ చేసినట్టయితే మన దేశంలో కూడా సైబర్ నేరాలని చాలా వరకు తగ్గించవచ్చు. ఈ ఎడిటోరియల్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కొండవీటి గారు రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఇస్ అపర్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్.